నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మౌన తరంగాలు నవల్లోని 8వ భాగాన్ని విందామా? రాత్రి చాలా పొద్దుపోయింది. విజయ్ తన బెడ్రూంలోకి వచ్చాడు. ఈరోజు అతనికి అయిష్టమైన విషయాలు 2 జరిగాయి. ఒకటి, డాడీతో తన అన్నమ్మగారిని ఇంటికి రావడానికి అంగీకరించాడు. అది అస్సలు నచ్చని విషయం. రెండోది, సుమనని ఆవిడ రావడం కోసం అంగీకరింపజేయడానికి ఒక విధంగా బలవంతమే చేశాడు. సుమన కేవలం తన మాట కాదనలేకనే ఒప్పుకుంటుందని అతనికి బాగా తెలుసు. దీనికి అతనికి చాలా బాధగా ఉంది. అతను మంచం మీద కూర్చున్నాడు. బెడ్ లైట్ కాంతిలో తన మంచం పక్కన చిన్ని ఏడాది పిల్లప్పుడు ఉమతో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. ఆ రోజు చిన్నిని తనే ఎత్తుకున్నాడు. పోర్ట్రేట్ చేయాలని ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫరు, సార్, బేబీని మదర్కి ఇవ్వండి, ఆమె ఎత్తుకుంటే మీరు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నట్టు కూర్చోండి, బాగుంటుంది అని సూచన చేశాడు. నో, నా బేబీ నా దగ్గరే ఉంటుంది, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్, చిన్నిని ముద్దు పెట్టుకుంటూ సగర్వంగా అన్నాడు. అంతేలేవయ్యా, వాళ్ళిద్దరూ ఒకటి, నేనే పరాయిదాన్ని, నువ్వు ఫోటో బాగా వచ్చేటట్టు చూడు అంటూ ఉమ నవ్వుతూ ఆదేశించింది. చిన్నిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఉమ తన భుజానికి తలానించి తన భర్త, తన కూతురు తనకు స్వర్గం అన్నట్టు సంతోషంగా చూస్తోంది. పోర్ట్రైట్ బాగా వచ్చింది. ఉమ తను ఫ్రేమ్ ఎన్నిక చేసి బెడ్రూమ్లో పెట్టుకున్నారు. అది చూసినప్పుడల్లా ఉమ సణుగుతూనే ఉండేది. నేను చిన్నీని ఎత్తుకుంటే బాగుండేది అని. దానికేముంది, మళ్ళీ తీయించుకుందాం అన్నాడు తను. ఫోటోగ్రాఫర్ మళ్ళీ వచ్చాడు. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా చిన్ని అటు ఇటు కదలడంతో సరిగ్గా రాలేదు. ఉమకి ఓపిక పోయింది. నాకు అదృష్టం లేదు అంతే అంది. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాట కసిరాడు తను. ఒక్కోసారి చాలా చిన్న విషయాలే పెద్దవిగా బాధ పెడతాయి. కాస్త ఆగి అంది, చూడు ఎంత చిన్న విషయము, మా అమ్మ దేవుణ్ణి నమ్ముతుంది, నువ్వు నమ్మవు. అదే మీ మధ్య ఎంత పెద్ద భేదాభిప్రాయం అయిపోయిందో. ఏ ప్రసక్తి ఎత్తినా ఉమ తల్లిని గురించిన జ్ఞాపకంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక్కోసారి తనకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ రోజు మా ఊళ్ళో ఆ దేవాలయంలో నువ్వు లోపలికొచ్చి మాతో పాటు ఆ ప్రసాదం తీసుకునుంటే ఏ గొడవ ఉండేది కాదు. అమ్మఒడిలో చిన్ని కేరింతలు కొడుతూ ఉండేది. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, నమ్మినట్టు నేను నటించలేను అన్నాడు తను సీరియస్గా అయిపోతూ. నటించమని ఎవరన్నారు విజ్జు? ఒక్కోసారి మర్యాద కోసం మనం కొన్ని పాటిస్తాం అంతే. నా నైజం ఏంటో నీకు తెలుసు. ముక్కుకు సూటిగా ఉంటాను, అందుకు ఇష్టమైన వాళ్ళే నాతో ఉంటారు. అది కూడా తప్పే. అందరూ నీలాగా అనుకుంటే ఈ ప్రపంచంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో ఆలోచించు. నా వరకు నేను ఆలోచిస్తే చాలు, ఎవరి సంగతి వారు ఆలోచించుకోగలరు. ఉమా, అరగంట నుంచి ఈ టాపిక్కే మాట్లాడుతున్నావు. నువ్వేమంటావు? అమ్మ మాట ఎత్తద్దా? మాటి మాటికి ఆవిడ రాకపోవడం నాదే తప్పని నా వైపు వేలు చూపించేటట్టు మాట్లాడొద్దు ప్లీజ్. ఉమా మౌనం వహించింది. వెళ్ళి దగ్గరికి తీసుకున్నాడు. సారీ ఉమా అన్నాడు. సారీ ఎందుకు? నిన్ను మాటలతో బాధ పెట్టినందుకు. ఐఎమ్ రియల్లీ సారీ. ఉమా తన గుండెల మీద తలానించి, విజ్జు, అమ్మ ఎప్పటికైనా మన ఇంటికి వస్తుందంటావా? ఒక్కసారి వస్తే ఎంత బాగుంటుంది. నేను ఎంత సుఖంగా ఉన్నానో కళ్ళారా చూస్తే తప్పక సంతోషపడుతుంది. చిన్నిని చూస్తే వదలదు. నేను కూడా చిన్నప్పుడు బొద్దుగానే ఉండేదాన్నట. రిలాక్స్ ఉమా, కాలం గడిస్తే అన్ని సంగతులు అవే సర్దుకుంటాయి. నాకు కూడా మీ అమ్మ మన దగ్గరకు వస్తుందని, మనల్ని చూసి సంతోషపడుతుందని చాలా నమ్మకంగా ఉంది. నువ్వు ఇలా చెబుతుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తోంది విజ్జు. నువ్వెప్పుడూ ధైర్యంగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉండాలమ్మా. అలా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత నాకుంది. థ్యాంక్స్ విజ్జు. చూడు, మీ అమ్మా నాన్న
ఎంత బాగా మనల్ని ఆదరించారో. నోటి మీద చేయి ఆనించాడు. ఇంకెక్కడితో ఈ టాపిక్కి సెలవు. విజయ్ ఫోటో మీద నుంచి చూపులు మరల్చుకున్నాడు. మంచం మీద వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. అతని నరాల్లోనూ వ్యధ చిదిమేస్తోంది. ఆ రోజు ఉమ కారు తీసుకుని వెళ్తుంటే తను వద్దని గట్టిగా వారించాల్సింది. ఉమ కొత్త కారు తనకు ప్రత్యేకంగా కొనుక్కుంది. అది తనే డ్రైవ్ చేయాలని ఒకటే సరదా పడిపోతోంది. ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ మీ అమ్మగారి దగ్గర నుంచి జాబ్ వచ్చిందోమా, నువ్వు ఒక్కసారి వస్తావా? విశాలమ్మ గారు ఫోన్ చేశారు. ఏం వ్రాసిందా ఆంటీ? ప్రాణం ఉగ్గబట్టినట్టు అడిగింది. ఫోన్లో చెప్పలేను, నువ్వురా. అలాగే ఇప్పుడే వస్తాను అంది. బయట వానగా ఉంది. చిన్ని నిద్రపోతోంది. మణెం ముందుగా నేను వస్తాను నీతో అన్నాడు. వద్దొద్దు, లేస్తే ఇద్దరం కనిపించకపోతే ఏడుస్తుంది చిన్ని. నేను జాగ్రత్తగా వెళ్ళొస్తానులే అంటూ తనని వద్దని వారించి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి అన్నాడు పోర్టికోలో నిలబడి. అలాగే, నువ్వు టెన్షన్తో ఉండకు, రిలాక్స్ అవ్వు. జాగ్రత్త, పిల్లరికి కొట్టేదానివి ఇప్పుడు గాబరాగా హెచ్చరించాడు. కొట్టబోయాను, కానీ మెరుపులా తప్పు దిద్దుకున్నానుగా, కొట్టలేదు చూడు. నేను వస్తానమ్మా, వానగా ఉంది. మళ్ళీ అదే మాట, సిల్లీగా మాట్లాడకు. కారు కొనుక్కున్నది ఎందుకు? నాకు అవసరం అనేగా. నువ్వు నీ వ్యాపారం మానేసి నాకు డ్రైవర్ పని చేస్తావా ఏంటి? వస్తాను, బాయ్, రిలాక్స్ బేబీ. చెయ్యూపి వెళ్ళిపోయింది. విశాలమ్మ గారింటి నుంచి 15 గంట తర్వాత ఫోన్ వచ్చింది. ఉమే చేసింది. క్షేమంగా చేరాను, ఇక రిలాక్స్ అవ్వు. చిన్ని లేచిందా? సరే, ఉంటాను విజ్జు. ఐ లవ్ యూ. మనోహరమైన నవ్వు వినిపించింది. ఫోన్ పెట్టేసింది. ఉమా ఎప్పుడు ఆ మాట చెప్పినా తనలో విద్యుత్ ప్రసరిస్తుంది. మంచం మీద తల కింద చేతులుంచుకుని కాళ్ళు చాచుకుని పడుకున్న విజయ్ మంచానికి ఎదురుగా ఉన్న ఉమ ఫోటో చూశాడు. అదే మనోహరమైన చిరునవ్వు. ప్రపంచంలో ఉన్న వెన్నెల, ఆనందం అంతా కొంగున మూటగట్టుకుని తెచ్చి తన మీద గుమ్మరించినట్టు తనని ఆత్మానందంలో ముంచి తేల్చేస్తుంది ఆ మాట. విజయ్ గుండెల్లో నుంచి చీల్చుకున్నట్టు నిట్టూర్పు బయటకు వచ్చింది. మంచం మీద పడుకోలేకపోయాడు. చేతి వాచి చూసుకున్నాడు. 12 గంటలవుతోంది. అన్నమ్మగారిని ఈ ఇంటికి రావడానికి అంగీకరించి తను తప్పు చేశాడా? ఉమ ఎన్నిసార్లు ఆవిడ్ని రమ్మనమని, తనని క్షమించమని వేడుకుంది. కనీసం తనైనా ఆ పల్లెటూరు వెళ్ళాలని ఆశపడింది. అన్నింటికీ ఆవిడది ఒకటే సమాధానం, అమ్మ లేదు నీకు, చచ్చిపోయింది. ఆ జవాబు విని ఉమ కృంగిపోయేది. ఒక్కసారి అన్నమ్మగారి అంగీకారం లేకుండా ఉమని పెళ్లి చేసుకుని తను తప్పు చేశాడా అని మదన పడేవాడు. అలాంటి ఆలోచన కలలో రానిచ్చినా నువ్వు నన్ను చిన్నిని చంపేసినట్టే ఉమ ఆవేశంతో విరుచుకుపడేది. ఉమ పోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోమని తనని డాడీ, మమ్మీ చాలా ఒత్తిడి చేశారు. తనకి ఉమకి ఉన్న అనుబంధం ఏమిటో తెలిస్తే వాళ్ళు అలా అనడానికి సాహసించరు. ఉమ ఎక్కడికి వెళ్ళిపోలేదు, తనతోనే ఉన్నది అనిపించేది తనకి. ఉమ బాధ్యత కూడా తన బాధ్యతలో లీనమై ఉమ ప్రేమ తనతో కలిపి రెట్టింపయి చిన్నీని పెంచడమే తన ఆత్మానందంగా మారిపోయింది. అతనెవ్వరికీ తను పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడో వివరణ ఇవ్వలేదు. తర్వాత అతని దగ్గర ఆ ప్రసంగం ఎవ్వరూ తీసుకురావడానికి సాహసం చేయలేనంత దూరం ఏర్పరిచాడు. ఒక ప్రక్క ఉమని గురించి జ్ఞాపకాలు, ఇంకో ప్రక్క చిన్నీని పెంచాల్సిన బాధ్యత. అతని జీవితం నిండు గోదావరి అయిపోయింది. సదా ఒక్కడే తనని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎప్పుడూ సూచించలేదు. అది వాడి పట్ల ఎంత నరకమో నాకు తెలుసు అనేవాడు. విజయ్ వచ్చి సోఫాలో వెనక్కి వాలాడు. అవును, చీకట్లు తారాడుతున్నట్టున్న తన ఒంటరి మనసులోకి ఉమ పరిచయం మొదట లేత వెన్నెల కిరణంలా తొంగి చూసింది. ఆ తర్వాత తన జీవితం అంతా వెన్నెలమయం అయిపోయింది. ఉమ మొట్టమొదటి పరిచయం ఇప్పటికీ గుర్తొస్తే మనసు ఆనందంలో మునిగిలేస్తుంది. తన జీవితంలో అదే కొత్త వెలుగు, కొత్త ప్రారంభం. స్త్రీ పురుషులు సరైన జోడీ దొరికితే ఈ ప్రపంచం ఎంత స్వర్గమయమో తనకు అర్థం కాసాగింది.
బాగా మబ్బు పట్టుంది. ఉండి ఉండి చల్లటి గాలి రయ్యన దూసుకొచ్చి చక్కర్లు కొట్టి అంతలో మాయమవుతోంది. విజయ్ ఎక్కిన స్కూటరు విశాలమ్మ గారింటి వైపు దూసుకు వస్తోంది. స్పీడ్గా వస్తున్నా స్కూటర్ పూర్తిగా అతని అదుపులోనే ఉన్నట్టు కావలసినప్పుడు కరెక్ట్గా బ్రేక్ పడుతోంది. విజయ్ తలెత్తి ఆకాశం వైపు చూశాడు. మబ్బులు దట్టంగా మూసుకొస్తున్నాయి. సాయంత్రం అవ్వబోతోంది. మబ్బులతో దోబూచులాడుతున్న సూర్యాస్తమయం ఉండి ఉండి ఒక్కసారిగా నారింజ రంగు కాంతులు ఈ లోకం మీదకి విరజిమ్ముతోంది. అపురూపమైన ఆ కాంతిలో రోడ్డున వెళ్ళే కార్లు, స్కూటర్లు మెలమెలా మెరిసిపోతున్నాయి. ఎప్పుడో అరుదుగా కళ్ళ ముందు ఈ ప్రకృతి మీద విరజిమ్మే ఈ కాంతిపుంజం అంటే విజయ్కి ఎంతో ఇష్టం. అసలు అతని ఇంటి దగ్గర చాలా ఇష్టంగా స్కూటర్ తీసి విశాలమ్మ గారి ఇంటికి బయలుదేరాడు. మధ్యాహ్నం 2 సార్లు తన కోసం ఆవిడ ఫోన్ చేసిందిట. తండ్రి చెప్పాడు. తను సదాతో లంచ్కి వెళ్ళి అట్నుంచి అటే షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు. విజ్జు, విశాలమ్మ గారు నన్ను చిన్న రిక్వెస్ట్ అడిగింది. నేను సరే అన్నాను. ఏమిటి డాడీ? ఆవిడికి బంధువుల దగ్గర డబ్బు రావాలిట. పావురాలపల్లి అని ఊరు. రాత్రికి బయలుదేరితే పొద్దుటే వెళ్ళిపోతావు. అక్కడి నుంచి 1,81,000 క్యాష్ తేవాలి. ఆవిడికి చాలా అవసరమట. నిన్ను కాస్త పంపించమని నన్ను మరీ మరీ అడిగింది. నేనా? నాకు ఆ ఊరు తెలీదే. తెలిసేదేముంది? బస్సుకి ఆవిడ రిజర్వ్ చేయించింది. అసలు ఊరు వెళ్తానని అన్న వాళ్ళ పినతల్లి కొడుకు హఠాత్తుగా ఏదో పని వచ్చి రాలేనని అన్నట్ట. డబ్బు ఆవిడకి చాలా అవసరం అంటోంది. క్యాష్ తేవాలి. ఇంకెవ్వరిని వేరే వాళ్ళని నమ్మలేదు. విజయ్ మాట్లాడలేదు. హ్యాంగర్కున్న షర్టు తీసుకుని వేసుకుంటున్నాడు. సాయంత్రం 5 గంటలకు నువ్వు ఇక్కడి నుంచి ఆవిడ దగ్గరకు వెళితే చాలు. రాత్రి 7:30కి బస్సు. రేపు సాయంత్రానికి తిరిగి వచ్చేయచ్చు. రేపు మాధవి బర్త్డే ఉంది డాడీ అన్నాడు విజయ్. నాకు గుర్తుంది. మీ అమ్మ వారం రోజుల నుంచి మన ఇంట్లో టామ్ టామ్ చేస్తోంది కదా. ఎంతలో పని మనిషి టీ తెచ్చిచ్చింది. ఆయనే తీసుకుని స్వయంగా కొడుక్కిచ్చారు. ఒక్కసారి మనం కావాల్సినవి వదులుకోవాల్సి వస్తుంది. నేను ఇలా ఊరు పంపిస్తున్నానంటే మీ మమ్మీ నన్ను తిడుతుందని తెలుసు. వెళ్ళటం చాలా అవసరం అంటున్నారుగా మీరు. నేను అనుకోబట్టే నీకు ఇలా చెబుతున్నాను. సరే. అతని అంగీకారం వినగానే ఆయన ముఖంలో ప్రశాంతత వచ్చేసింది. నేను ఇప్పుడే ఆవిడకి ఫోన్ చేస్తాను. విజ్జు సరే అన్నాడని చెప్తాను. పాపం చాలా ఆదుర్దాగా ఉంది. ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆయన. డాడీ, మీ టీ! విజయ్ కేక పెట్టాడు. ఆయన వినలేదు. విజయ్ వచ్చి మంచం మీద వాలాడు. అలసటతో గాఢ నిద్రపోయిన తనని డాడీ వచ్చి, విజ్జు టైం అయిపోతోందిలే అని లేపడంతో మెలకు వచ్చింది. నిద్రమత్తు వదిలించుకుని అరగంటలో రెడీ అయి బయలుదేరాడు. సదాకి ఇలా హఠాత్తుగా ఊరు వెళ్లాల్సి వచ్చిందని ఫోన్ చేస్తే యూ నమ్మక ద్రోహి అంటూ దండకం మొదలుపెట్టాడు. సారీ సదా, మాధవికి సారీ చెప్పానని చెప్పు. బర్త్డే ప్రజెంట్ నీ దగ్గరే ఉందిగా, నాది కూడా నువ్వే ఇచ్చేసి డబుల్ థ్యాంక్స్ కొట్టే. షటప్. నేను ఎదురుగా నుంచున్నా ఆవిడగారి చూపులు నీకోసమే వెతుకుతాయి. అదంతా నీ భ్రమ తండ్రి. ఉంటాను, త్వరగా వెళ్ళొచ్చేస్తానులే. నువ్వు లేకపోతే పార్టీలో సరదాయే ఉండదు. సదా గొణుక్కున్నాడు. ఇంతలో ఒంటి మీద టప్ టప్ అని పడ్డాయి. డ్రైవ్ చేస్తున్న విజయ్ చూసుకున్నాడు. పెద్ద పెద్ద చినుకులు రాలుతున్నాయి. విశాలమ్మ గారింటికి దగ్గరలోనే వచ్చేస్తున్నాడు. ఇంకో 10 నిమిషాలు వాన పడకపోతే చాలు. ఆశగా అతను తలెత్తి ఆకాశంలోకి చూడబోయాడు. పెద్ద పెద్ద చినుకులు తల మీద, కళ్ళ దగ్గర, చెంపల మీద పడ్డాయి. చప్పున తలదించుకున్నాడు. బైక్ని ఒక చేత్తో బ్యాలెన్స్ చేస్తూనే ఇంకో చేత్తో జేబులో కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. అప్పటికే ముక్కు దగ్గరకు జారిన మరో చినుకు చక్కలి గింతలు పెడుతోంది. అతను కర్చీఫ్ జేబులో ఉంచుకుంటుంటే వీపు మీద పన్నీరు చిలకరించినట్టే షర్టు తడుస్తోంది. చూస్తుండగానే ఆకాశంలో నుంచి ఏనుగులు తొండాలతో నీళ్లు విరజిమ్ముతున్నట్టు వాన ఉధృతంగా వచ్చేసింది. విజయ్ స్పీడ్ తగ్గించాడు. బైక్ స్కిడ్ అయితే కష్టం. క్రిందటి వారమే శేషగిరి బైక్ మీద వెళుతూ వానలో స్కిడ్ అయ్యి స్కూటర్ మీద నుంచి పడి కాలు ఫ్రాక్చర్ అయింది. కార్లు, 3 వీలర్సు, 2 వీలర్సు
లైట్లు వెలిగించుకుని వస్తున్నాయి. చూస్తుండగానే షర్టు ఒంటికి అతుక్కుపోయింది. బ్రేక్ గ్రిప్లో ఉంచుకునే కొంచెం స్పీడ్గానే వచ్చి విశాలమ్మ గారింటి ముందు బైక్ ఆపాడు. గేటు వేసుంది. వాన ఇంకా ఎక్కువైంది. అది ఎత్తు ప్రాంతమేమో. అప్పటికే వాన నీళ్లు రోడ్డు మీద నుంచి పల్లానికి పరుగులు తీస్తున్నాయి. బైక్ మీద కాలుంచి అతను గేట్ ఓపెన్ చేశాడు. అప్పటికే వస్తున్నా వస్తున్నా అంటూ ఒక యువతి రంగురంగుల పూలగొడుగు వేసుకుని పరిగెత్తుకొచ్చింది. అనుకుంటూనే ఉన్నా అయ్యో తడిసిపోతారని అంటూ అతని తల మీదకి గొడుగు పట్టింది. ఆమె తెల్లగా బొద్దుగా ఉంది. లేత ఊదా రంగు చెక్స్ ఉన్న లేత గోధుమ రంగు నైటీ వేసుకుంది. ముఖానికి నాజూకైన నల్ల ఫ్రేమ్ గల కళ్ళజోడుంది. హలో ఉత్సాహంగా పలకరించింది. అతను చెకితిరైనట్టు ఆమెనే చూస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ చంద్రగారు, రండి రండి. అరెరే బాగా తడిసిపోయారే. క్షణంలో వచ్చేసింది వాన. అతను బైక్ తీసుకొచ్చి లోపల ఆపాడు. ఆమె వెంటే వస్తూ గొడుగు అతని తల మీద పట్టింది. అతను పొడగరి అవడం వల్ల చెయ్యి ఎత్తి పట్టుకుంది. పర్వాలేదు అతను తిరస్కరించాడు. ఆమెని చూస్తున్న అతని కళ్ళల్లో ఇంకా ప్రశ్నార్థకం ఉండడం గమనించి ఆ అమ్మాయి చిరునవ్వుతో, ఏంటండి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టారా? అఫ్కోర్స్ మీరు నాకు బాగా తెలుసు. మీరు విజయ్ చంద్ర. అఫీషియల్గా మిమ్మల్ని అంతా చంద్ర అని, మీ ఫ్రెండ్ సదా శేషగిరి మాత్రం విజ్జు అని పిలుస్తారని నాకు తెలుసు. ఆ అమ్మాయి నోటి వెంట ఈ వివరాలు విని అతను ఇంకా చకితుడయ్యాడు. మీరు సందేహంగా అడగబోయాడు. నేను ఉమనండి. మీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్కి వస్తున్నాను. 15 రోజుల నుంచే అనుకోండి. తను భోపాల్ తిరుగుతున్నాడు. సదానే ఎక్కువగా ఇన్స్టిట్యూషన్ చూసుకుంటున్నాడు. రండి లోపలికి వెళదాం అంది ఆహ్వానిస్తూ. విజయ్ వరండా మెట్లెక్కుతున్నాడు. అయ్యో మనం గేట్ వేయలేదు. మేకలొచ్చి మొక్కలు నవిలేస్తే ఆంటీ మనిద్దరినీ చంపేస్తుంది. ఇంత పోష్ లొకాలిటీలో మేకలు? అతను సందేహపడ్డాడు. ఉన్నాయండి బాబు. ఆ పక్కనే పెద్ద గుడిసెల కాలనీ ఉంది. అక్కడ మేకలు, కోళ్ళు, పందులు అన్నీ ఉన్నాయి. ఉమా అన్న తీరుకి అతనికి నవ్వొచ్చేసింది. ఉమ మెట్టు దిగి గేటు వేయడానికి వెళ్ళబోతుంటే విజయ్ తనే వాన్లో పరుగున వెళ్ళి గేటు వేశాడు. అయ్యయ్యో ఇంకా తడిసిపోతున్నారు మీరు, గొడుగు తీసుకోండి. ఉమా పరుగునొచ్చి మళ్ళీ అతనికి గొడుగు పట్టింది. ఇద్దరూ లోపలికి తిరిగి వస్తున్నారు. అతను మర్యాదగా గొడుగు తీసుకుని ఆమె కూడా తడవకుండా పట్టుకున్నాడు. మిమ్మల్ని ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఉమ చెప్పేసింది. ఎందుకు? అతని కళ్ళల్లో ప్రశ్నార్థకం మెదిలింది. ఎందుకేమిటండి, మీరు మా గురువుగారు కదా. మా అమ్మాయిల బ్యాచ్కి అంతటికీ మీరంటే చాలా గౌరవం. ఆమె చెబుతుంటే అతనికి హఠాత్తుగా ఇన్స్టిట్యూషన్లో ఉన్నట్టే ఉంది. ఇంతలో గేటు దగ్గర నుంచి అమ్మా పూలు అని కేక వినిపించింది. ఉమ ఆగి తిరిగి చూసింది. పూలతను గేటు తెరుస్తున్నాడు. ఉమ విజయ్తో, ఒక్క నిమిషం ప్లీజ్, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే క్షణంలో వచ్చేస్తాను అని గేటు వైపు వెళ్ళింది. గొడుగు నాకొద్దు అతను అనబోయే లోపలే ఉమ గేటు దగ్గరికి వెళ్ళిపోయింది. పైనుంచి పడుతున్న వానకి తడుస్తూ పూలదండ తీసుకుంటోంది. విజయ్ లోపలికి వెళ్ళబోయి ఆగిపోయాడు. తటపటాయించినట్టు చూశాడు. తర్వాత గొడుగుతో వచ్చి ఆమె తల మీదకి గొడుగుని ఆచ్ఛాదనగా పట్టాడు. థ్యాంక్ యూ. ఉమా అతన్ని చూసి నవ్వింది. నిర్మలంగా, ప్రశాంతంగా, అందంగా ఉన్న ఆ చిరునవ్వు లేత వెన్నెల కిరణంలా అతని గుండెలోకి చొచ్చుకు వచ్చేసినట్టే ఉంది. ఆ నవ్వులో కపటం లేని ఆమె ఆత్మస్వచ్ఛత కనిపిస్తోంది. ఆ అమ్మాయి పూలవాడిని మందలిస్తోంది. నీకెన్నిసార్లు చెప్పాను చామంతులు ఇలా దూరంగా కట్టొద్దని. మేము పూలకు డబ్బిస్తాం కానీ నువ్వు కట్టిన ఖాళీ దారానికి కూడా ఇస్తామా అని మాటలు సున్నితంగానే ఉన్నా నిష్కర్షగాను చురకలు వేస్తున్నట్టు ఉన్నాయి. ఇంకెప్పుడు ఇలా తీసుకురానులేండి. పూలతను గొణిగాడు. నువ్వు తీసుకొచ్చినా మేము తీసుకోము ఖచ్చితంగా చెప్పేసింది. అమ్మగారు లేరా అండి? ఎందుకు? ఏదో వంక చెప్పి ఆంటీ అయితే ఈ దండ అంటగట్టొచ్చులే అనే. అతను మౌనం వహించాడు. ఇంకో దండ మంచిదుంటే ఇవ్వు, ఇది మాత్రం తీసుకోను అంది.
అతను అడుగు నుంచి ఇంకోటి తీసి ఇచ్చాడు. అది బాగుంది. చామంతులు దగ్గరగా కట్టి మధ్య మధ్యలో మరువం కనకాంబరాలతో రంగులుగా ఉంది. చూసావా, మంచి దండ దాచుకుని నాసిరకం అంటగడుతున్నావు పాపం. ఆంటీ బిజీగా ఉండి చూసుకోరని నీ ధైర్యం. ఉండు, నీ పని చెప్తాను. ఆంటీకి చెప్పి మాన్పించేస్తాను. అంత పని చేయకండమ్మా, ఏదో పొరపాటు అయిపోయింది. ఇది పొరపాటు కాదు, ఖచ్చితంగా మోసమే. ఇంకెప్పుడు చేయనమ్మా. నెలకి 400 వచ్చే గిరాకీ నాకు పోగొట్టకండి. ఇంకో మూర కట్ చేసి ఇచ్చాడు. ఉమా అది అతని బుట్టలో పడేసింది. నువ్వు నిజాయితీగా ఉండకుండా పైనుంచి నాకు లంచం పెడుతున్నావా? కళ్ళెర్ర చేసింది. అతను అవాక్కైపోయాడు. క్షమించండి అమ్మా, ఏదో చదువు రానివాడిని. అదిగో ఇంకో తప్పు. చదువురాని వాళ్ళంతా నీలా చేస్తున్నారా? అమ్మా, ఇంకెప్పుడు చెయ్యనన్నానుగా. అట్లా చెప్పు. అన్నమాట నిలబెట్టుకో. వెళ్ళు. వాడు సణుక్కుంటూ వెళ్ళాడు. ఉమ పువ్వులు తీసుకుని లోపలికి వస్తోంది. 2 చేతుల నిండా దండ ఉంది. ఆమెకి గొడుగు పట్టుకునే విజయ్ గేటు వేశాడు. చూశారా, వాడుగ్గా ఇమ్మంటే నాసిరకం అంటగట్టి వెళుతున్నాడు. మన దేశంలో వాళ్ళకి కన్జ్యూమర్ అంటే అస్సలు మర్యాద లేదు. వీళ్ళు డబ్బు లాగటం వాళ్ళ హక్కు అనుకుంటారు. కొనుగోలుదారు అనేవాడు లేకపోతే వ్యాపారానికి అడ్రస్సే ఉండదు అనే జ్ఞానం వీళ్ళకి ఎప్పుడొస్తుందో. అసలు కొనేవాడి అలసత్వం, నిర్లక్ష్యం కూడా ఈ వెర్రితలలకు మూల కారణం అంటే నమ్మండి. అతను అంగీకరిస్తున్నట్టే తల ఊపాడు. పూల కోసం ఆమె చేసిన ఆ చిన్న పోరాటం, ఆ రాజీ పడకపోవటం, తన హక్కు గురించి క్షుణ్ణంగా తెలిసిన నిర్భీతి అతనికి నచ్చాయి. ఇద్దరూ లోపలికి వచ్చారు. ఉమా పువ్వులు లోపల పెట్టి చేతుల్లో ఫ్రెష్ టవల్తో తిరిగి వచ్చింది. తల తుడుచుకోండి, హ్యాంగర్స్ తెచ్చిస్తాను, షర్టు దానికి వెయ్యండి. ఈ లోపల మీకు వేడివేడి కాఫీ ఇస్తాను, తాగుతూ రిలాక్స్ అవ్వండి. ఆంటీ లేరు, బజార్ పని మీద వెళ్ళారు, వచ్చే టైం అయింది అంది. ఏం వద్దు, జస్ట్ ఫ్యాన్ దగ్గర నిలబడితే బట్టలు అవే ఆరిపోతాయి. ఇది ఏసీ ఉన్న ఇల్లండి. వానకి వాతావరణం చల్లగా ఉందని నేనే ఆఫ్ చేశాను. అంకుల్ డ్రెస్ తెచ్చిస్తాను, వేసుకోండి. నో నో నో, అతను గట్టిగా వారించాడు. మీ నో 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 చాలా ఖచ్చితంగా తిరుగులేని అభిప్రాయంలా ఉంది. కాబట్టి నేను బలవంతం చేయను. కానీ కాఫీ మాత్రం తప్పకిస్తాను. మీరు వద్దనడానికి వీలే లేదు. ఉమ లోపలికి వెళ్ళబోతూ ఆగి అంది. ఎందుకో తెలుసా? మీరు మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అధిపతి కాబట్టి. అనుకోకుండా కలిశాం, మీకు మర్యాద చేయాల్సిన బాధ్యత నాకుంది అని వెళ్ళిపోయింది. విజయ్ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఉమకి హక్కులు, అధికారాల పట్ల అవగాహన బాగానే ఉన్నట్టుంది. ఉమ వెంటనే తిరిగొచ్చింది. భుజం మీద పెట్టుకున్న టవల్ని, హ్యాంగర్ని తల పక్కకు వాల్చి భుజం మీద చెంపతో బ్యాలెన్స్ చేస్తూ టేబుల్ ఫ్యాన్ మోసుకొచ్చింది. అది పెట్టి ఆన్ చేసి హ్యాంగరు, టవలు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. విజయ్ షర్టు విప్పి హ్యాంగర్కి తగిలించి ఫ్యాన్కి ఎదురుగా పెట్టాడు. టవల్ తీసుకుని తల తుడుచుకున్నాడు. కొద్దిసేపటికి ఉమ కాఫీతో తిరిగి వచ్చింది. అంత దూరంలో ఉండగానే వెంటనే కప్పుకు చేయి అడ్డం పెట్టి ఫ్యాన్ తీసేయండి, కాఫీ చల్లారిపోతుంది అంటూ తొందర చేసింది. విజయ్ వెంటనే ఫ్యాన్ ఆఫ్ చేశాడు. మొహమాటంగా టవల్ భుజాల చుట్టూ కప్పుకుని అంచులు పట్టి చేత్తో ముందుకు లాక్కున్నాడు. కాఫీ వేడిగా ఉండడమే కాదు, చాలా బాగుంది కూడా. అదే అతను చెప్పాలనుకుంటుంటే అంతలోనే ఉమ అడిగేసింది. కాఫీ బాగుందా లేక బలవంతంగా తాగుతున్నారా? బాగుంది. నిజంగానా? ఇంకో కప్ ఇవ్వనా? ఇస్తే డబుల్ థ్యాంక్స్ చెప్తాను. ఓ, విత్ ప్లెజర్. ఉమా లోపలికి వెళ్ళింది. విజయ్ షర్ట్ ఎంతవరకు ఆరిందా అని హ్యాంగర్ అందుకుని పరీక్ష చేస్తున్నాడు. ఇంతలో బయట గేటు చప్పుడయింది. కారు లోపలికి వచ్చి ఆగిన శబ్దమైంది. విజయ్ తిరిగి చూశాడు. విశాలమ్మ గారు లోపలికి వచ్చింది. వెంట 8 ఏళ్ల నీరజ ఏడుస్తూ కాళ్ళు బాదుకుంటూ వస్తోంది. నువ్వెంత ఏడ్చి గీపెట్టినా ఆ డ్రెస్ నీకు కొన్నని చెప్పానా? ఆవిడ కసురుతోంది. విజయ్ని చూడగానే ప్రసన్నమైంది ఆవిడ ముఖం. విజయ్, వచ్చావా? డాడీకి ఫోన్ చేస్తే నువ్వు మా ఇంటికి బయలుదేరావని చెప్పారు. థ్యాంక్స్ విజయ్.
నిన్ను చాలా ఇబ్బంది పెట్టేశాను. గత్యంతరం లేకపోయింది. వానకి బాగా తడిసిపోయినట్టున్నావు. ఏంటి వేరే డ్రెస్ తెచ్చుకోలేదా? "ఉహుం, డాడీ వెళ్ళిన వెంటనే తిరుగు ప్రయాణం అని చెప్పారు. అవసరం అనిపించలేదు." "అవునవును అంతే. పోనీ అంకుల్ లాల్చీ పైజామా ఇవ్వనా? బాగా వదులుగా ఉంటాయి అనుకో." "కాసేపేగా ఏమవుతుంది." "వద్దొద్దు, ఇదిగో షర్టు చాలా వరకు ఆరిపోయింది." అతను హ్యాంగర్ది తీసుకుని వేసేసుకున్నాడు. ఉమా కాఫీ కప్పులతో వచ్చింది. విజయ్కిచ్చి ఆవిడకు కూడా ఇస్తూ, "ఆంటీ, మీ కంఠం వినిపించింది, మీకు తెచ్చాను" అంటూ అందించింది. అబ్బబ్బా, ఒకటే వాన. దానికి తోడు ఈ పిల్ల ఒకటి ఏడుపుతో నా ప్రాణం తోడేస్తోంది. "ఏమైంది నీరజ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" దగ్గరికి తీసుకుంది. "మమ్మీ ఎర్ర డ్రెస్ కొనలేదు, చాలా బాగుంది." నీరజ ఉమ దగ్గరకు వస్తూ అంది. "నీ మొహంలా ఉంది, కాస్త లేవు. అప్పుడే నీ బోడి సెలక్షన్లు నువ్వును." విశాలమ్మ విసుక్కుంది. "అలా అనకండి ఆంటీ, తన అభిప్రాయం చెప్పినందుకు సంతోషపడాలి మీరు. ఇట్లా కసిరేస్తే ఇంకా నోరు విప్పి చెప్పే అలవాటు పోతుంది. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడమే అన్నిట్లోకి కష్టమైన పని. వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. షాపులో కిందపడి దొర్లుతోంది, రెండంటిస్తే ఊరుకుంది. ఈ వయసులో వాళ్ళకి అమ్మ నోటి మాటల కంటే చేతివాటమే ఎక్కువ పనిచేస్తుంది. అలా అనకండి ఆంటీ, ఈ వయసులో నేను చాలా మొండితనం చేసేదాన్ని. కానీ మా అమ్మ నోటితో భయపెట్టడమే తప్ప నన్నెప్పుడూ కొట్టలేదు. నువ్వు మీ అమ్మ వేర్లే తల్లి. నువ్వు అసలు ఏదైనా పగలగొట్టడం, కింద పట్టడం, ఏడవటం నేనెప్పుడూ చూడలేదు, వినలేదు కూడాను. మా నీరజ లాంటి మొండి పిల్లలకి నేను చేసేదే రైటు. అవును విజయ్, చెప్పడం మర్చాను. ఈ అమ్మాయి ఉమా ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో ఉంది. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఎలక్ట్రానిక్స్." విజయ్ ఈ వివరాలు వినగానే చకితుడయ్యాడు. "ఇన్నాళ్ళు హాస్టల్లోనే ఉంది. నేనే బ్రతిమలాడి ఈ మధ్యనే మా ఇంట్లో ఉండమని లాక్కొచ్చాను. అంకుల్ మా కొత్త బిజినెస్ పెట్టినప్పటి నుంచి నెలకు 20 రోజులు సింగపూర్లోనే ఉంటున్నారు కదా. ఉమా వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ, మేమంతా అన్నమ్మ అంటాం. అన్నమ్మ నేను బంధువులంగా కంటే చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. ఈవిడ గారు నా దగ్గరకు వచ్చి ఉంటానని ఎన్ని షరతులు పెట్టిందో తెలుసా? నేనెంత చెప్పినా వినకుండా." "విజయ్, ఉమలో పెద్ద విశేషం ఏంటో తెలుసా? ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే ముందు పొలైట్గా మనం చెప్పేది శాంతంగా బుద్ధిమంతురాల్లా వింటుంది. తర్వాత అందులో నుంచి చక్కగా తనకు కావలసిన పాయింట్లు లాగి తన వాదన బలం చేసుకుని మనల్ని ఒప్పిస్తుంది." ఆవిడ ఉమవైపు అభిమానంగా చూస్తూ, "ఇలాంటి అమ్మాయిని మనం ఎక్కడా చూడం. తల్లి మాట వింటున్నట్టే ఉంటుంది. తనకు కావలసింది ఆవిడ చేత చేయించుకునేలా ఒప్పిస్తుంది." "స్టాప్ ఆంటీ, స్టాప్ ప్లీజ్." ఉమా చేతులు చాపి వారించింది. "ఇక మీరు ఈ సంభాషణకి బ్రేక్ చెప్పేయండి ప్లీజ్" అని విజయ్ వైపు తిరిగి, "ఆంటీకి నేనంటే ఇష్టమని ఇప్పటికీ మీకు బాగా అర్థమై ఉంటుంది కదా. కానీ నేను ఆంటీ చెప్పినంత తెలివిగలదాన్ని కానే కాదు. కొన్ని నమ్మకాలున్న ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయిని. మీరు ఆంటీకి బంధువైన చంద్ర గారు మీ శిష్యురాలిగా నన్ను కూడా కాస్త నమ్మాలి." "ఏమిటి విజయ్ని చంద్ర అని పిలుస్తున్నావేమిటి? అంటే విజయ్ నీకు తెలుసు అన్నమాట." "ఉమా మా ఇన్స్టిట్యూట్లో జాబ్ వర్క్ కూడా చేసి పెడుతోంది." తగ్గు స్థాయిలో అన్నాడు విజయ్. "ఏంటి అదే సంగతి? వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోకుండా మా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండి ఇలా డబ్బు పే చేస్తోందన్నమాట. చూసావా విజయ్?" ఇంతలో డ్రైవర్ షాపింగ్ బ్యాగ్స్ తెచ్చి అక్కడ పెట్టాడు. విశాలమ్మ గారు అతనితో, "నువ్వెక్కడికి వెళ్ళకు, వీళ్లను బస్టాండ్ దగ్గర దింపాలి" అంటూ ఆదేశించింది. అతను తల ఊపి వెళ్ళిపోయాడు. "నేను నా బైక్ మీద వెళ్ళిపోతాను, కారు వద్దు" అన్నాడు విజయ్. "ఈ బ్యాగులన్నీ నీ బైక్ మీద ఎలా పడతాయి?" అందావిడ. ఒక బ్యాగ్ చెక్ చేసి తీసి ఉమకు చూపిస్తూ, "ఉమా, అమ్మ చెప్పినట్టు స్వామివారి కళ్యాణానికి చదివింపుకు పట్టుచీర పంచెలు తీసుకున్నాను, ఇదిగో" అంది. విజయ్ ఆ బ్యాగులన్నిటిని అయోమయంగా చూస్తున్నాడు. "ఈ లగేజ్ అంతా తను తీసుకెళ్ళాలా? వెళ్ళి ఊరికే డబ్బు తీసుకొస్తే చాలని డాడీ చెప్పారు కదా." విశాలమ్మ విజయ్తో, "భయపడకు విజయ్,
ఈ బ్యాగులన్నీ నీ వెంట వస్తాయి కానీ వీటితో నీకు సంబంధం లేదు. ఉమా వీటి సంగతి చూసుకుంటుంది. ఉమ కూడా వస్తోంది నీతో. నాతోనా? అవును, నువ్వు వెళ్ళేది ఉమా వాళ్ళింటికే. ఉమా వాళ్ళ అమ్మ అన్నమ్మగారిచ్చే డబ్బే నువ్వు తీసుకొస్తున్నావు. ఉమ ఇప్పుడే ఈ సిటీకి రాదు, సెలవులు కదా, అక్కడే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. నువ్వు ఉమతో వెళ్ళి డబ్బు తీసుకుని వెంటనే తిరిగి వచ్చేస్తున్నావు అంటూ ఆవిడ లేచింది. ఉమా, టైం అవుతున్నట్టుంది, త్వరగా మీరిద్దరూ కొంచెం భోంచేయండి, బయలుదేరొచ్చు అంది. వద్దు వద్దు, ఆకలి లేదు నాకన్నాడు విజయ్ అభ్యంతరం చెబుతూ. మీరు కాస్తైనా తినాలి. మా ఊరు మా ఇంటికి వెళ్ళే వరకు తినడానికి తగింది మీకేం దొరకదు అంది ఉమ. విజయ్, ఉమ చెప్పింది విన్నావుగా, రా కొద్దిగా తిందువు గాని అంటూ విశాలమ్మగారు లోపలికి వెళ్ళింది. ఉమ కూడా ఏడుపు ఆపినా గునుస్తున్న నీరజని బుజ్జగిస్తూ లోపలికి తీసుకువెళ్ళింది. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? అసలు నువ్వు ఊరు వెళ్ళొద్దు అంటోంది నీరజ. ఇక్కడ నీకు అమ్మున్నట్టే అక్కడ నాకు అమ్ముంది. ఆవిడ నేను ఎప్పుడు వస్తానా అని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చెబుతుండగానే ఉమ కంఠం గద్గదికం అవడం విజయ్ విన్నాడు. ఉమతో కలిసి ప్రయాణమా? విజయ్ అవాక్కయ్యాడు. హఠాత్తుగా అతనికి జీవితం తన అదుపు తప్పి అనుకోని సంఘటనల పాల్పడుతున్నట్టుగా అనిపించసాగింది. అసలు పావురాలపల్లి అనే ఊరు తండ్రి వెళ్ళమనంటే వెళతాను అని ఆయన్ని సంతృప్తిపరచడానికి తను చేసిన ప్రయత్నమే సరైంది కాదేమో అనే సందిగ్ధంలో పడ్డాడు. విన్నారు కదండి, మౌన తరంగాలు నవల్లోని 8వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరి ఇటువంటి మంచి మంచి నవలల కోసం, కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 9వ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.